డిజైన్ ప్రాజెక్టు లోపాల వల్లే మేడిగడ్డ బరాజ్ కుంగిందని ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ కాళేశ్వరం కమిషన్కు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు గురైనట్టుగా ఎల్ఎన్టీ సంస్థ వెల్లడించింది. మరి ముఖ్యంగా అప్పటి ప్రభుత్వ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని ప్రభుత్వానికి నివేదించిన అంటి ముట్టనట్లుగా వ్యవహరించడం వల్లే బరాజ్ కుంగిందంటూ వివరించినట్టుగా తెలుస్తోంది. ఇక నిర్మాణ స్థలానికి సంబంధించి వర్క్ ఆర్డర్ దొరికిన తర్వాత తామకు చాలా రోజుల తర్వాత ఆ స్థలాన్ని చూపించారంటూ ఎల్ఎన్టీ సంస్థ చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా 6 నెలల తర్వాత బరాజ్ నిర్మాణ స్థలం చెప్పారు. ఇక 2 ఏళ్లలోపు పూర్తి చేయాలని టార్గెట్ విధించినట్టుగా కూడా కాంట్రాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. మరమ్మతులు సకాలంలో చేయకపోవడంతోనే మేడిగడ్డ బరాజ్కు దెబ్బ చోటు చేసుకుందని, బ్యారేజ్ లోపాలను 2019లోనే గుర్తించామని కాంట్రాక్టర్స్ చెప్పినారు. మరి 2019లోనే గుర్తిస్తే ఎందుకు స్పందించలేదని కమిషన్ ప్రశ్నిస్తే ఇక దానికి సమాధానం లేనట్టుగా తెలుస్తుంది. 7వ బ్లాక్ కుంగుబాటుకు కారణాలు ఏమిటో గుర్తించారా అంటూ పిసి ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. వరదలు, బ్యారేజ్ నీటి నిల్వతో 7వ బ్లాక్ కుంగిందంటూ ఎల్ఎన్టీ చెప్పింది. సో మొత్తం మీద మరమ్మతులు సకాలంలో చేయకపోవడంతోనే మేడిగడ్డ బ్యారేజ్కు దెబ్బ ఏర్పడిందంటూ చెప్పినట్టుగా సమాచారం. సో డిజైన్స్, డ్రాయింగ్ లోపాలతోనే బ్యారేజ్ కుంగిందంటూ కాంట్రాక్టర్స్ చెప్పడం, ప్రభుత్వానికి నివేదించినా చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తిందని కమిషన్కు ఆన్సర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ. శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ తాము చెప్పిన ప్రభుత్వం ఆ లోపాలను గుర్తించకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయంటూ కమిషన్కు వివరించినట్టుగా తెలుస్తుంది. సో దీనికి ఇంకా కమిషన్ ఎలాంటి ప్రశ్నల వర్షం కురిపించింది, ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ, కాంట్రాక్టర్ సంస్థ ఎట్లాంటి అంశాలను వెల్లడించింది? ఎగ్జాక్ట్లీ రామదాస్, భారీ ప్రాజెక్టు మేడిగడ్డ నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఎందుకు కుంగుబాటు చోటు చేసుకుంటుంది? 7వ బ్లాక్ పిఎస్ కుంగుబాటుకు కారణాలు ఏమిటో తెలుసుకున్నారా? 2019 నవంబర్లో సమస్యలు గుర్తిస్తే 2023 అక్టోబర్ వరకు ఏం చేశారంటూ ప్రశ్నించినటువంటి తీర్మానం చూసాము. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన ఉండి సమస్యలను ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారంటూ లారెన్స్ అండ్ ట్యూబ్లో లిమిటెడ్ ఎల్ఎన్టీ సంస్థ ప్రతినిధులను కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ప్రశ్నించింది. నాణ్యతతో పనులు చేపట్టమంటూ ప్రధానంగా డిజైన్లు, డ్రాయింగ్ లోపాలు, భారీ వరదలు రావడము, బ్యారేజీలు ఎక్కువ కాలం నీటి నిల్వ చేయడంతో బ్లాక్లు కుంగిపోయాయంటూ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు ఎల్ఎన్టీ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంవి రామకృష్ణరాజు, వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ రజనీష్ చౌహాన్లు జస్టిస్ పిసి ఘోష్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. రామదాస్, మేడిగడ్డ బ్యారేజ్ కి సెప్టెంబర్ లో భారీ వరదలు వచ్చాయి. నవంబర్ లో ప్రాజెక్టు గేట్లు మూసేయాలని ఆదేశించడంతో మేము మూసివేశాం. ఆ సమయంలో బ్యారేజ్ దిగువన పిసి బ్లాక్లు, అప్రాంట్తో పాటు ఇతర డ్యామేజ్లు గుర్తించాం అంటూ ఎల్ఎన్టీ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వి రామకృష్ణరాజు కమిషన్ కు తెలిపారు. ఆ సమయంలో ఏమైనా చర్యలు చేపట్టారన్న ప్రశ్నకు నష్టంపై నీటిపారుదల శాఖకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చాము. 2019 నవంబర్ 11న ప్రాజెక్టు ఎస్ఈకి ఈ లేఖ కూడా రాశారు. తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లిమిటెడ్ తో మరోమారు మోడల్ స్టడీ చేయించాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నాము. సో 2020 జనవరిలో సిడిఓ అధికారులు, పూణేకి చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణులు బ్యారేజీని పరిశీలించి డ్యామేజీలు అంచనా వేశారు. దీనిపై ఫిబ్రవరిలో జలసౌదాలో సమావేశం జరిగింది. 4 ఏళ్ల పాటు నీటిపారుదల శాఖ మేడిగడ్డ బ్యారేజీని నీటితో నిలిపి ఉంచింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సో ఎన్డీఎస్ఏ సిఫారసులకు అనుగుణంగా వానాకాలం తర్వాత బ్యారేజీ ఖాళీ చేసి సమస్యలు గుర్తించి మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నా అలా చేయలేదు. నేను గుర్తించిన సమస్యలను తెలియజేసిన 4 ఏళ్లు స్పందించలేదు అంటూ వివరించారు. ఎల్ఎన్టీకి ప్రముఖ నిర్మాణ సంస్థ పేరు ఉంది. సో అక్కడ డ్యామేజీలకు ముందే డిజైన్లు, డ్రాయింగ్లతో పాటు ఇతర పరిస్థితులపై మీరు అంచనా వేయలేదా అన్న ప్రశ్నకు ఈ పీస్ రేట్ కాంట్రాక్టు సమయం 2 ఏళ్లు మాత్రమే, డిజైన్ల బాధ్యత నీటిపారుదల శాఖనే, ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లు, డ్రాయింగ్ల నిర్మాణాలకు వీలుగా ఉన్నాయా లేదా అనేది మేము చూస్తామంటూ పేర్కొన్నారు. సో 7వ బ్లాక్ కుంగడానికి కారణం గుర్తించారా అన్న ప్రశ్నకు 2019తో పాటు 20లోను బ్యారేజ్ వద్ద డ్యామేజ్లను గుర్తించాము. 2D మోడల్ స్టడీలో షూటింగ్ వెలాసిటీ, ఎనర్జీ డిసెప్షన్ సమస్యలు ఉన్నాయంటూ తగు పనులు చేయాలంటూ అంచనా వేశారు. 22లోను ఈఎన్సీ సిడిఓ బృందం మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్ల బ్యారేజీని కూడా చూశారు. బ్యారేజీల దిగువన షూటింగ్ వెలాసిటీకి సంబంధించి రిడిజైన్ చేయాలంటూ సిసి బ్లాక్లు, ఎనర్జీ డిసెప్షన్స్ నిర్మాణాలు చేయాలంటూ రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో సమస్య గుర్తించినప్పుడు సరైన చర్యలు తీసుకుని ఉంటే కుంగుబాటు నివారించే అవకాశం ఉండేదంటూ కూడా
వివరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రామదాస్. ఓవరాల్ గా కాళేశ్వరం సంబంధించి కమిషన్ అనేక ప్రశ్నలు అయితే వేసింది. బ్యారేజ్ కి సంబంధించి డిజైన్ లోను ప్రధానమైన లోపాలు ఉన్నాయంటూ సంస్థ వైస్ ప్రెసిడెంట్ హైడల్ టన్నెల్ విభాగాధిపతి సురేష్ కుమార్ తెలిపారు. ఇక పియర్ కుంగిన తర్వాత తీసుకున్న చర్యలు ఏమిటని కమిషన్ ప్రశ్నించగా 7వ బ్లాక్ లో పగుళ్లు భారీగా వచ్చాయి, వాటిని మరమ్మతులు చేయాలి, బ్యారేజ్ దిగువన అప్రాన్ సరిచేయాల్సి ఉంది, రక్షణ పనులు కూడా చేపట్టాలి, 2వ స్టీల్ బేస్ ను కూడా నిర్మించాలంటూ పేర్కొన్నారు. సమస్యలపై అధ్యయనం జరిగింది. ఆ ప్రశ్నకు తొలిసారి వరదలు వచ్చినప్పుడు నిపుణులు ఆచార్య రామరాజు ఇక ఏబి పాండ్యాల ఆధ్వర్యంలో మరోసారి మోడల్ అధ్యయనం చేయాలంటూ మేము లేఖ రాస్తాము. ఆ రిపోర్టు శాఖతో పాటు ఎన్డీఎస్సీకు పంపామంటూ చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది రామదాస్. బట్ ఓవరాల్ గా మాత్రం మేడిగడ్డ వద్ద నష్టానికి కారణం ఏంటని ప్రశ్నకు బ్యారేజ్ దిగువన ఎక్కువ షూటింగ్ వెలాసిటీతో సమస్యలు ఏర్పడ్డాయి, ఆనాడే అప్రాన్ తిరిగి నిర్మించాలని సూచించాము. నిపుణులు కూడా సమస్యను గుర్తించారు. నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించే నిర్మాణాలు అవసరమని 2022లో రామరాజు కూడా సూచించారు. ఎల్ఎన్టీ డిప్యూటీ జనరల్ మేనేజర్ రజనీష్ చౌహాన్ తెలిపారు. మేడిగడ్డలో 7వ బ్లాక్ ను సరిచేయడానికి వీలుందా అని జస్టిస్ టీసీ ఘోష్ ప్రశ్నించగా బ్లాక్ మరమ్మతులు సాధ్యం కాదు, కొత్త బ్లాక్ నిర్మించాల్సిందే, లేదంటే బ్యారేజ్ దిగువన ఇతర నిర్మాణాలు చేపట్టాలి, నీటిపారుదల అందజేస్తున్న డిజైన్లు డ్రాయింగ్ లోపాలు లేవంటూ చౌహాన్ పేర్కొన్నాడు రామదాస్. రోజు రోజుకైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించి అయితే పూర్తి స్థాయి విచారణను కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక్కొక్కరిగా విచారణలు చేపడుతూ ఒక్కొక్కరిని అవసరమైతే మరోసారి విచారించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే అనేక మార్లు అధికారులందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది. క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత ఫైనల్ గా ఇక మిగిలినటువంటి అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, వీళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుపరిచే విధంగా పలు రకాల చర్యలు తీసుకునే విధంగా కూడా ఇప్పటికే టీసీ ఘోష్ కమిషన్ సర్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. టీసీ ఘోష్ కమిషన్ విచారణలో ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ తాము లోపాల గురించి చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని వివరించినట్టుగా తెలుస్తోంది. ఇక లోపాలు గుర్తించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎల్ఎన్టీ సంస్థను ప్రశ్నించినప్పుడు ఎల్ఎన్టీ ప్రతినిధులు సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్టు తెలుస్తుంది. వరదలు బ్యారేజ్ నీటి నిల్వతో 7వ బ్లాక్ కుంగిందని చెప్పినట్టుగా తెలుస్తుంది. వర్క్ ఆర్డర్ ఇచ్చి 6 నెలల తర్వాత బ్యారేజ్ నిర్మాణ స్థలం చెప్పారంటుంది. 2 ఏళ్ళు పూర్తి చేయాలని టార్గెట్ విధించారు అంటూ కాంట్రాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ లోపాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని చెప్పింది. కాళేశ్వరం కమిషన్ ముందు సంచలన విషయాలు వెల్లడించింది ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.